హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము వచ్చేసి తిరుమలకి వెళ్తున్నాం అనమాట. నేను మా హస్బెండ్ ఇంకా మా ఎక్కడికి చిన్నోడు. వెళ్తున్నావు? మేము వచ్చేసి తిరుమలకి స్టార్ట్ అయ్యాము. సో వేరే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వస్తున్నారు, బట్ డిఫరెంట్ ట్రైన్ అనమాట. మేము డిఫరెంట్ ట్రైన్ కాచిగూడ నుంచి వెళ్తున్నాము. సో ఒక 3 months బ్యాక్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆ వచ్చే డేట్ వచ్చేసింది కాబట్టి ఇంకా అంతా క్లీనప్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఈవినింగ్ 8 o'clockకి మాకు ట్రైన్ ఉండే. సో కాచిగూడ నుంచి. సో మా కాచిగూడ వచ్చేసి ఇంటికి చాలా దగ్గర. సో అట్లా ట్రైన్ ఎక్కేసామన్నమాట. మేము ముగ్గురం మాత్రమే వెళ్తున్నాము. నేను, మా చిన్నోడు, ఇంకా మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాము. సో నడిచి వెళ్ళాలని అనుకున్నాం అనమాట. అందుకే పెద్దోడిని తీసుకెళ్ళలేదు, ఎందుకంటే వాడు అంత దూరం నడవలేడని చెప్పి వీడినైతే కొంచెం ఎత్తుకోవచ్చు అని చెప్పే కాన్సెప్ట్తోని ఇంకా వీనొక్కడిని తీసుకొని వెళ్ళినాం. బట్ మాకు ఒక మంచి అద్భుతం జరిగిందనమాట. అసలు ఒక చిన్న వెంకటేశ్వర స్వామి మాతో నడిచినట్టే అనిపించింది. వాడు ఒక్కసారి కూడా అసలు ఎత్తుకో అని అడగలేదనమాట. సో కింద దిగేసిన తర్వాత అక్కడ ఒక ఆటోలో అలిపిరి వరకు వెళ్ళాము. అలిపిరి నుంచి ఇంకా అక్కడ నేను చిన్నోడు మాత్రమే స్నానం చేస్తామన్నమాట. ఇంకా మా హస్బెండ్కి అక్కడ స్నానం చేయడానికి అట్లా అంత అవైలబిలిటీ లేదు. సో అందుకని అక్కడ చేయలేదన్నమాట. ఈ గర్ల్స్కి మాత్రం వాష్రూమ్స్ ఉండే. సో అట్లా మేము స్నానం చేసుకున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ మెట్ అనమాట. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవ్వచ్చు. సో అట్లా మా హస్బెండ్ కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట. కొట్టేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి అక్కడ హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టారు అందరూ. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఫీలింగ్ అనిపించింది నాకైతే. అసలు స్టెప్స్ ఎక్కుతుంటే అంత ఒక్క దగ్గర కూడా అలసిపోయినట్టు అనిపించలేదు. స్టెప్ 1 నుంచి కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా చిన్నోడైతే ఇంకా వాడితో చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కసారి కూడా ఎత్తుకోమని అడగలేదు, కానీ మేమే ఎత్తుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ కూడా మొక్కేసి ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. కింద నుంచి చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ విజిట్ చేసుకుంటూ చూసుకుంటూ పైకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి దేవుడి పాదాలు అనమాట, నెత్తిపైన పెట్టుకొని ఎన్ని రౌండ్స్ అయినా తిరగచ్చు, అది మన ఇష్టం అనమాట. సో అలా తిరిగేసి ఇంకా పైకి వెళ్ళాము. అట్లా బొట్టు పెట్టించుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ మాత్రం దిగామన్నమాట, ఎందుకంటే ఎండకి ఇంకా బొట్టు ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇంకా మా చిన్నోడైతే మొక్కుకుంటూ మరీ ఎక్కుతూనే ఉన్నాడు స్టెప్స్. చాలా బాగా అనిపించింది. వాడిని చూసిన ప్రతి వాళ్ళు చాలా గ్రేట్ అన్నారు. అసలు ఇంత చిన్న ఏజ్లో అసలు ఎక్కుతున్నాడు అని చెప్పేసి. పక్కన చాలామంది పిల్లలు పేరెంట్స్ని ఎత్తుకోమంటున్నారు, కానీ మా వాడు మాత్రం అస్సలు ఎత్తుకోమని మమ్మల్ని ఒక్క దగ్గర కూడా కూర్చొని ఇవ్వట్లేదు అనమాట. అంత బాగా స్టెప్స్ ఎక్కుతూనే ఉన్నాడు. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి వెళ్ళే దారిలో కూడా. ఇష్టమైన ఫుడ్ ఉంటుంది అనమాట, తినొచ్చు. టిఫిన్స్ కూడా ఉంటాయి. ఇంకా చాలా రకాలైన ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇష్టం ఏదైనా తినొచ్చు అనమాట. ఇంకా మా హస్బెండ్ చిన్నోడు వచ్చేసి టిఫిన్ చేసారు. ఇంకా నేనైతే ఏం టిఫిన్ చెయ్యలేదు, ఎక్కేదాకా చెయ్యను అనుకున్నాను. సో అట్లా చేయలేదన్నమాట. సో వాటర్, నిమ్మకాయ జ్యూస్ అలా తీసుకున్నాను. ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నాను, కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలే అనమాట. ఫ్రూట్స్ కూడా అంత ఎక్కువ కొనలేదు, ఇంకా చిన్నోడి కోసం మాత్రమే కొన్నాం అనమాట. ఇంకా వాడు అడిగినప్పుడల్లా ఇంకా వాడు బ్రేక్ఫాస్ట్ చేసింది కాబట్టి ఎక్కువ ఏం అడగలేదు. సో అలా ఇంకా వెళ్తున్నాం అనమాట. చాలా మటుకు స్టెప్స్ ఉన్నాయి, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్టెప్స్ చాలా తగ్గాయి అనమాట. సో ఇట్లా నార్మల్గా ఉండే అనమాట. సో అట్లా ఉన్న దగ్గర ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. ఇక్కడ స్టెప్స్ ఉన్న దగ్గర కొంచెం స్లో అయిందనమాట. ఇంకా పైకి వెళ్ళిన కొద్దీ స్టెప్స్ చాలా ఎక్కువ పెరిగిపోవడం, హైట్ అవ్వడం ఉంది అనమాట అట్లా. కానీ ఎక్కడ అంత నీరసంగా ఎక్కలేము, ఇంకా మా వల్ల కాదు అని మాత్రం అనిపించలేదు. మంచిగా ప్రశాంతంగా అక్కడక్కడ కూర్చుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా మా చిన్నోడికి అయితే మంచిగా ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఇంకా వాళ్ళతో మాత్రమే వెళ్తున్నాడు అనమాట, మాతో రావట్లేదు. ఇంకా వాళ్ళకి కూడా ఫుల్ టైంపాస్ అయింది. కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళంతా. సో మంచిగా మాట్లాడారు మాతోని, కమ్యూనికేషన్ చాలా బాగుండే వాళ్ళతోని కూడా. ఇంకా అట్లా బాగా క్లోజ్ అయిపోయారు. వాడిని విడిచి వదిలి వెళ్ళాలంటే వెళ్ళలేకపోయారు అనమాట. చాలా బాధ అనిపించింది మాకు కూడా.
సో అంత తొందరగా ఫాస్ట్గా వాళ్ళతో క్లోజ్గా అయిపోయింది. వాడు క్లోజ్ అయిపోయిండు. మేము మాట్లాడిన కొద్దిసేపట్లో మాకు చాలా మంచిగా అనిపించింది. రిసీవింగ్ బాగుండే అనమాట. సో వాళ్ళు వచ్చేసి ఒక 6 to 7 పీపుల్ ఉన్నారనమాట. సో అలా అందరం కలిసి వెళ్ళాము. ఇంకా మంచిగా అనిపించింది అనమాట. సో అట్లా మాకేం ఎక్కలేము అని మాత్రం ఏం అనిపించలేదు. ఇంకా అట్లా మంచి సరదాగా వాళ్ళతో కలిసి మేము కూడా వెళ్ళాము. ఇంకా మా చిన్నోడిని చూసి ఇంకా బూస్టప్ అయిపోయి ఇంకెక్కువ నడిచేసామన్నమాట. వాడు ఒక్క దగ్గర కూడా కూర్చొనివ్వట్లేదు. ఇంకా అట్లా సరదాగా మంచిగా వెళ్ళామన్నమాట. ఇంకా వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా స్పాట్స్లో ఉండనమాట. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బైక్స్ వచ్చే దారి కూడా ఉంది. ఎందుకంటే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో ఇంకా ఫుడ్ కోసం అని చెప్పేసి తీసుకురావడానికి ఇక్కడ దారిలు ఉన్నట్టున్నాయి అనమాట. సో బైక్స్ కూడా ఉండే. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బస్సు వెళ్ళే రూట్ కూడా కనిపించింది అనమాట. సో నాకు తెలిసి అక్కడ నుండి వీళ్ళకి ఫుడ్ సప్లై అవుతుందని అనుకుంటున్నాం అనమాట. సో ఇంకా అట్లా స్టెప్స్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్టెప్స్ చాలా తగ్గినాయి. సో ఇట్లా నార్మల్గా ఉండి ఒక 2 స్టెప్స్ నార్మల్గా ఉండి 2 స్టెప్స్ అట్లా ఉండే అనమాట. సో అది ఆ హోల్ అంతా ఒక స్టెప్ కిందనే కన్సిడర్ చేస్తారంట. సో అట్లా మేము రిలాక్స్ అవుతూ ఇంకా అట్లా వెళ్తున్నాం అనమాట. ఇంకా వీళ్ళే అనమాట వాడి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళతో ఎంత మంచిగా వెళ్తున్నాడు చూడండి. మాతో రమ్మంటే రానంటున్నాడు. ఇంకా వాళ్ళతోనే వెళ్తున్నాడు అనమాట. సరేలే పోనీలే అని మేము కూడా ఇంకా ఏమనలేదు. ఇంకా వాడు నడవడం ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇంకా మేమేం అనలే అనమాట. ఇంకా వాళ్ళతో హ్యాపీగా సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ వాళ్ళకి కూడా చాలా సరదాగా ఉండే. చిన్నది డియర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఉండే అనమాట. ఇంకా అవి చాలా దగ్గరగా ఉండే. ఇంకా చాలా డియర్స్ ఉండే అనమాట. ఇంకా వాడు హ్యాపీనెస్ని చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ ముందుకు వచ్చేసే పార్క్ అనమాట. సో చాలా అసలు తిరుపతి కొండ కింది నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ పైకి అట్లా కొండ విస్తరణ చాలా పెద్ద ఉంటుంది అనమాట. చూసినంత వరకు కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడ ఈ కొండ డౌన్ అనేది కనిపించలేదు అనమాట. సో నాకు అది చాలా అద్భుతం అనిపిస్తుంది. తిరుపతికి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది సెకండ్ టైం అనమాట. అంటే చిన్నప్పుడు వెళ్ళినా కానీ అంత గుర్తులేదు. సో అలా మంచిగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సరే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ లేని సంతోషం, ధైర్యం, ఆనందం. తాగడానికి రాదు అట్లా. ఇక్కడ ముందు వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ ఉండే అనమాట. సో అక్కడ మొక్కేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది బస్ ఫెసిలిటీ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏంటంటే రోడ్డు పైన నడవాల్సి ఉంటుంది. సో సపరేట్ వే ఉంటుందన్నమాట. అంటే అక్కడనే కొంచెం కార్నర్కి ఇట్లా నడకదారులు కానీ పెట్టారనమాట. సో అక్కడి నుంచి నడవచ్చు అనమాట. ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది ఏంటంటే అసలు భక్తుల గురించి ఆలోచించి వాళ్ళకు ఒక గ్రీన్ మ్యాట్ వేసి దానిపైన వాటర్ వదిలిరనమాట. సో ఎక్కడ కూడా ఇట్లా ఎండగా ఉంది అన్నట్టు ఏం లేదనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ 9:30కే కాబట్టి అంత ఎండగా ఏం లేదు. సో ముందుకు వెళ్తున్న
ఉంది, ఇంకా గ్రీన్ మ్యాట్ వేసారనమాట. సో ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుంది కదా, చూసినంత దూరం కొండ మాత్రమే కనిపిస్తుంది. నాకు అదే అద్భుతం అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కియాన్ బిస్కెట్స్ తీసుకుందనమాట. ఇంకా అదే చూస్తున్నాడు కియాన్, మరి తీసుకుందని చెప్తున్నాడు అనమాట. సో అట్లా చూసినంత దూరం కనిపిస్తూనే ఉంటుంది. సో మేము ఇక్కడ నుంచి అంతా వెళ్ళాలి, అక్కడ బస్సెస్ వెహికల్స్ వస్తున్నాయి కదా అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. సో ఇంకా అట్లా నడుస్తూనే ఉన్నాము. చాలామంది ఫ్రెండ్స్, అంటే చాలామంది అంకుల్స్ కానీ ఆంటీ వాళ్ళు కానీ చాలా బాగా మాట్లాడిందంట. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, పైకి వచ్చిన తర్వాత కూడా కలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మా ఓడి మాటలకి, ఇంకా వాడి మాటలకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే, అట్లా మాట్లాడుతుంది అనమాట. అంటే చిన్న 3 years అబ్బాయి కదా, సో వాడు చిన్న చిన్న మాటలకి అందరు చాలామంది మాట్లాడుతుండే అనమాట. ఇంకా అట్లా మేము నడుస్తూనే ఉండే అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి షాప్స్ అట్లాంటివి ఏమి, డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటాయి అనమాట. సో మనం పట్టుకొని తాగొచ్చు, బాటిల్స్ ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోకాళ్ళ పర్వతం నుంచి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. సో మా చిన్ని వెంకటేశ్వర స్వామి కోసం ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ షేర్, బాయ్ బాయ్.